మునుపటి భాగంలో ఈ రంగయ్య నేరుగా ఊరి నుంచి శ్మశానం వద్ద నుంచుని అలా నుంచునగా ఈ ఊరిలో కొంతమంది రంగయ్యను చూసి ఎంతసేపు పిలిచినా తను పలకకుండా అక్కడే నుంచునిపోయాడు. ఇక ఊర్లో ప్రజలందరూ పిలిచి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ యొక్క రంగయ్యకి ఆ శ్మశానంలో ఒక సమాధిలోంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంది. రంగయ్య, మీరు మీ ఇంటిలోనికి ప్రవేశం జరుగుతుంది. నీ భార్య ఇప్పుడు మా వద్దే బందీగా ఉంది. నేను ఈ రోజు రాత్రి నీ ఇంటిలోనికి ప్రవేశిస్తాను. నాకు నువ్వు నరబలిని సమర్పిస్తే నేను నీకు ఖచ్చితంగా నీ భార్య జాడ ఎక్కడ ఉందో చెప్పి తనను ఎలా తీసుకురావాలో చెబుతాను. నువ్వు ఆ పనిలో ఉండు రంగయ్య అని ఒక స్వరం ఆ సమాధిలోంచి వినిపించింది. ఈ యొక్క రంగయ్య ఈ మాయాలోకంలో ఉండడం వల్ల ఆ మాటలన్నీ విని సరేని చెప్పి నేరుగా ఊళ్ళోంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఊళ్ళో ఎంతమంది తనను పిలిచినా ఎవ్వరి మాట వినకుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ రంగయ్య. అది చూసిన ఊర్లో కొంతమంది ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే ఏంట్రా రంగయ్య గాడు మనం ఎంతసేపటి నుంచి పిలిచినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. పైగా పాపం, సరేలే ఏం చేస్తాం, తన భార్యను తీసుకెళ్ళిపోయిన దగ్గర నుంచి తను ఇలా మారిపోయినట్టున్నాడు. సరే వాడి పాపాన్ని వాడిపోతారులే, వెళ్ళమండి అని ఆ గ్రామ ప్రజలందరూ ఈ రంగయ్యను చూస్తూ అనుకుంటూ ఉన్నారు. రంగయ్య మాత్రం వాళ్ళ మాటలేమీ పట్టించుకోకుండా నేరుగా నడుచుకుంటూ తమ ఇంటిలోనికి వెళ్ళిపోయారు. అది ఎంతా చూస్తూ ఈ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా ఈ ఊరి పెద్ద నేరుగా ఒక మాంత్రికురాలు వద్దకు వెళ్ళాడు. ఆ మాంత్రికురాల గృహలోకి ప్రవేశించి ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా వందనాలు, నేను ఈ పక్క ఊరి నుంచి వస్తున్నాను. అవ్వా, మా ఊళ్ళో కొన్ని వింత సంగతులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మిట్ట మధ్యాహ్నం మా ఊర్లో ఏదో ఒక భయంకరమైన పిశాచి వచ్చి ఒక ఆమెను ఎత్తుకు వెళ్ళిపోయిందట. అంతేకాదు ఆ విషయం చూసిన ప్రజలందరూ చాలా భయపడిపోతూ ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి మా ఊరు ఒక్కసారి తీసుకువెళ్దామని వచ్చానమ్మా. ఒక్కసారి దయించి మాతో ఊరికి రండి అని ఊరి పెద్ద ఆ మాంత్రికురాలతో చెప్పగా ఆ మాంత్రికురాలు ఇలా అంటూ ఉంది, ఏంటి మిట్ట మధ్యాహ్నం ఒక పిశాచి మీ గ్రామంలోనికి ప్రవేశించిందా? అది సమయం ఏంటి, ఏ రోజు, నాకు పూర్తిగా వివరించి చెప్పగలవా అని ఆ మంత్రగత్తె ఈ ఊరి పెద్దని అడిగింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అదే నిన్నగాక మొన్న, అంటే ఆ రోజు పౌర్ణమి అనుకుంటా. పౌర్ణమి రోజు మధ్యాహ్నం సరిగ్గా 1 గంట 12 గంటల మధ్యలో ఆ భయంకరమైన పిశాచి ఏదో వచ్చి మా ఊర్లో ఒక ఆవిని ఎత్తుకుని వెళ్ళిపోయిందంట. ఇదే అవ్వ నాకు తెలిసింది, నుంచి నాకేమీ తెలియదు. అవ్వ, దయచేసి మాకు ఏదైనా సహాయం చేయండి. మా ఊర్లో ప్రజలందరూ చాలా భయపడుతున్నారు. ఒక్కసారి మీరు వచ్చి మా ప్రజలందరికీ ధైర్యం చెప్పండి అవ్వా అని ఈ ఊరి పెద్ద ఆ మంత్రగత్తెతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రగత్తె ఇలా అంటూ ఉంది, అరే పౌర్ణమి రోజు ఒక పిశాచి ఊళ్ళోనికి ప్రవేశించిందా? ఇక ఆలోచించే సమయం లేదు. మీ ఊరిలోనికి భయంకరమైన పౌర్ణమి పిశాచాలు ప్రవేశించాయన్నమాట. అసలు మీ ఊరి పేరు ఏంటో, మీ ఊరుకున్న కథ ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి. పద, త్వరగా పద, ఇప్పుడే వెళ్దాం పద అని చెప్పి ఆ మంత్రగత్తెతో పాటు ఊరి పెద్ద కూడా నేరుగా ఊరి నడుమధ్యలోనికి ప్రవేశించారు. ఈ మంత్రగత్తె తన మంత్రశక్తితో ఒక నిమ్మకాయని ఆ నేలపై పెట్టి ఒక్కసారిగా కాలితో తొక్కగా ఆ నిమ్మకాయ నుంచి ఒక ఎర్రని రక్తం బయటకు వచ్చింది. అది చూసిన వెంటనే ఈ యొక్క మంత్రగత్తె ఆశ్చర్యపోయి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది, నేను అనుకున్నది నిజమైనది. ఈ గ్రామంలోనికి పౌర్ణమి దయ్యాలు ప్రవేశిస్తున్నాయి. ఇక మీ గ్రామంలో రోజుకి ఒక మరణకాండ జరుగుతుంది. పిశాచాలు విరుచుకు పడతాయి.
ఊరు వల్లకాడు కాబోతుంది. చెప్పేది అక్షర సత్యం. మన మూలం ఏమిటో తెలుసుకోవాలి, లేకపోతే ఊరు మొత్తం వల్లకాడులా మారిపోతుంది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆ మంత్రగతితో ఇలా అంటూ ఉన్నాడు. అరే అవ్వ, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా మా ఊర్లోనికి ఆ భయంకరమైన పౌర్ణమిదయాలు వస్తున్నాయా? అసలు ఎందుకు ఆ పౌర్ణమిదయాలు అంటే ఏంటి? నాకెందుకో భయంగా ఉంది. అసలు ఆ దెయ్యాలు మా ఊర్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పవ్వా. అవ్వా, ఏం చెప్పినా ఖచ్చితంగా చేస్తాం. మా ఊరు క్షేమంగా ఉంటే చాలు. మంత్రగత్తె చెప్పు, ఏం చేయాలో చెప్పు అని ఊరి పెద్ద ఆ మంత్రగత్తెని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రగత్తె తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. పౌర్ణమి పిశాచాలు ఉన్న శక్తి గ్రహించడానికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉన్నాను. పోయే తీగ కాలికి తగిలినట్టు ఈ ఊరిలో తిష్ట వేసుకొని ఉన్నారన్నమాట. కనిపెడతా పౌర్ణమి దయ్యాలను నావాసం చేసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ నా గుప్పెట్లో పెంచకుండా అని ఆ మంత్రగత్తె తన మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంది. అది ఎంతా చూసిన ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే అవ్వా, ఏంటి ఏమీ మాట్లాడుకుంటా నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నావు? చెప్పు, అసలు ఏం చేయాలో? మా ఊరిని ఆ దెయ్యాల నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలో చెప్పు మంత్రగత్తె అని ఊరి పెద్ద ఆ మంత్రగత్తెని అడిగాడు. ఆ మాటలు విన్న మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ పౌర్ణమి దెయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే ఈ రోజు రాత్రికి ఇక్కడ ఒక జంతు బలిని ఇవ్వాలి. జంతువును బలి ఇచ్చి రక్త మాంసాలను ఇక్కడ పెట్టి మీరు అందరూ దూరంగా వెళ్ళిపోండి. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ రక్తపు వాసన చూసి ఆ పౌర్ణమి దెయ్యాలు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాయి. అప్పుడు మనకి అర్థమవుతుంది పౌర్ణమి దెయ్యాలు ఊళ్ళో సంచరిస్తున్నాయా లేదా. ఒక్కటే చెయ్యండి, త్వరగా గ్రామ ప్రజలందరికీ ఈ సంగతి తెలిపి జంతు బలికి సిద్ధం చెయ్యండి, వెళ్ళండి అని ఆ మంత్రగత్తె ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేని చెప్పి గ్రామ ప్రజలందరితో ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా వివరించి చెప్పాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలందరూ సరేనని ఒప్పుకున్నారు. అనుకున్న విధంగానే రాత్రి సరిగ్గా 1 గంట సమయం దాటింది. ఈ ఊరిలో కొంతమంది ఒక మేకను తీసుకుని వచ్చి ఊరు నడి మధ్యలో ఒక్కసారిగా బలి ఇచ్చి రక్తంతో పాటు ఆ మేక యొక్క మృతదేహాన్ని అక్కడే విడిచి దూరంగా వెళ్ళిపోయారు. సరిగ్గా 1 గంట సమయానికి నక్కల అరుపులతో పాటు భయంకరమైన పిశాచ అరుపులన్నీ ఊరు అంతా వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతా వింటూ ఈ గ్రామ ప్రజలందరూ జిలా అనుకుంటూ ఉన్నారు. అయ్య బాబాయ్, విన్నావా? ఏదో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు ఈ ఊళ్ళో ఎప్పుడూ ఇలాంటి శబ్దాలు వినలేదు. పైగా నక్కల అరుపులు, ఏడుపులు చాలా భయంకరంగా వినిపిస్తున్నాయి. ఆ మంత్రగత్తె చెప్పిన విధంగానే పౌర్ణమి దెయ్యాలు మన ఊర్లోనే సంచరిస్తున్నట్టున్నాయిరా. ఇదంతా చూస్తే నాకు ఎందుకో భయంగానే ఉంది. చూద్దాం 1 గంటకి ఖచ్చితంగా ఆ పౌర్ణమి దెయ్యాలు వస్తాయో రావో, అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఊరి ప్రజలందరూ మాట్లాడుకుంటూ చాలా భయంగా ఆ చెట్ల చోట్ల నుంచి చూస్తూ ఉన్నారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఎక్కడి నుంచో ఒక 2 ఆత్మలు ఎగురుకుంటూ గాల్లో నవ్వుతూ వస్తూ ఇలా అంటూ ఉన్నాయి. రక్త మాంసపు వాసన, రక్త మాంసపు వాసన, చెల్లి రక్తపు వాసన నీకు వస్తుందా? అదిగో ఊరి నడి మధ్యలో ఉంది, పద త్వరగా వెళ్దాం అని ఒక 2 భయంకరమైన పిశాచాలు గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాయి. అది అంతా చూస్తూ ఊరి పెద్దలతో పాటు ఊరి పెద్ద కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఊరి పెద్ద తన గ్రామ ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఎవరూ మాట్లాడకండి. ఆ పిశాచి రక్తాన్ని తాగే సమయంలో కానీ, మాంసం తినే సమయంలో కానీ దానికి ఎటువంటి అంగీకారం కానీ మనం లేకుండా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ శబ్దం చేయకండి. చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఎవరూ భయపడి పరిగెట్టవద్దు. అందరూ ఇక్కడే ఉండండి అని ఊరి పెద్ద ఆ గ్రామ ప్రజలందరికీ చెప్పాడు.
ఆ మాటలు విన్న ప్రజలందరూ చాలా నిశ్శబ్దంగా ఆ పిశాచి రక్తం తాగడంతో పాటు మాంసాన్ని తినడం అలా చూస్తూ ఉండిపోయారు. ఆ పిశాచాలు రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి, బాగు బాగు, రక్త మాంసాలు భలే రుచిగా ఉన్నాయి కదూ.